అనేది సాయి గారు రైట్ కాదు, రాజ్యాంగ హక్కు కాదు, ప్రభుత్వం యొక్క ఒక బాధ్యతాయుతమైన పరిస్థితిలో ప్రజలకు అందించే ఒక సాయి మనకు హక్కు కాదు కదా. కానీ వాళ్ళు జీతాలు ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు వారం తర్వాత వేస్తారు. ఎలక్షన్ కమిషన్ అడిగి చెప్తున్నారు 6వ తేదీ లోపల వేసేమని చెప్పింది కదా ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ గందరగోళాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ పారదర్శక అనుమానం ఉంది. బట్ ఈ రెండు పార్టీ ప్రధాన కూటమిలో ఈ రోజు వేస్తే నాకెంత లాభం, రేపేస్తే ఇంతకు మించి లాజిక్ ఏమీ లేదు. ఆలస్యం కావడం అనేది ఎప్పుడు జరుగుతా ఉంది. అది 3 నెలలు 2 నెలలు ఇప్పుడు ఎక్కువ టైం పడుతుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే కార్యక్రమం 2019 నుంచి కూడా వారం 2 వారాలు 3 వారాలు నెల రోజుల తర్వాత కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. ఇది కొత్తగా నాకు 2 సందేహాలు ఇందులో. ఒకటి ఏంటంటే ఇప్పుడు క్రిందసారి వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో అబ్జెక్షన్ రైట్ చేయలేదు, ఈ దఫా అబ్జెక్షన్ రైట్ చేశారు పార్టీ. కాబట్టి అప్పుడు అయినా చిట్ట చివరి రోజున డబ్బులు ఇచ్చినా కూడా ఓడిపోయింది కదా, అయినా వీళ్ళు ఎందుకని చివరి రోజు దాకా సాగదీసుకున్నారు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బటన్ నొక్కుడు అనేటువంటిది ఇట్లా ముందుగా చెయ్యడం, ఇట్లా లేట్ అవుతుందని వాళ్ళకి చెప్పకపోవడం కరెక్ట్ అవుతుందా? నిజానికి మనం పద్ధతిగా ఆలోచించినప్పుడు డబ్బులు ఉన్నప్పుడే బటన్ నొక్కి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది పర్ఫెక్ట్లీ కరెక్ట్. 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు మీ భ్రమలో పెట్టుకోండి, ఈ 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంతమందికి బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 14,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చారు సాయి గారు. ఇంకా 9,000 కోట్లు పెండింగ్ ఉన్నట్టు కదా లెక్క బటన్ నొక్కి మార్చడం. నిజానికి తెలుగుదేశం కానీ బీజేపీని పెద్ద ఎత్తున ఇంత ఆందోళన చేయించవచ్చు. బటన్ నొక్కి ఎలక్షన్ టైం కదా ఇది మన. కాబట్టి ఇది మాకు బటన్ నొక్కాడు 9,000 బాకీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, పెద్ద ఆందోళన చేస్తుండొచ్చు. ఆందోళన చేయలేని పరిస్థితి. ఎందుకని ఇది 5 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది, 1 నెల అటు ఇటుగా. అంటే ఈ బటన్ నొక్కడం, ముఖ్యమంత్రి ఉపన్యాసం చెప్పడం, జిల్లాలో సభలు పెట్టడం, ఏదో ఒక రోజు 1 నెల అటు ఇటు మాకు ఖాతాలో రావడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. కాబట్టి వాళ్ళు గమ్మునున్నారు. లేకపోతే ఎలక్షన్ టైంలో 9,000 కోట్లు మాకు జగన్ మోసం, ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు కదా చీటింగ్ కేసు పెట్టచ్చని. అట్లాంటి వాతావరణం ఎందుకు తీసుకురాలేకపోయారంటే ఇది మాకు అలవాటే కదా, 1 నెల అటు ఇటు తీసుకోవడం అనేది లబ్ధిదారుల్లో కనబడతా ఉంది. అది మనకి ఇక్కడ వీక్నెస్ మనకు కనబడుతుంది. రెండో మీరు అడిగిన వాల్యూ పాయింట్ నేను ఇప్పుడు బలంగా నమ్ముతున్నాను. ఈ 14,000 కోట్లు 10,000 9,000 కోట్ల రూపాయలు శుక్రవారం వేసేస్తే జగన్ గారు గెలిచేది లేదు, వేయకపోతే ఓడిపోయేది ఉండదు. ఇది క్లియర్. కాబట్టి దీంతో అది నిజమైతే 15,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం వేసినప్పుడు ఎందుకు ఓడిపోయినారు వాళ్ళు? కాబట్టి ఈ కార్యక్రమం తెలంగాణ రేపు అదే పార్టీ చెప్తాను కదా. కానీ నేను అప్పటికిప్పటికి తేడా ఏం గమనిస్తున్నానంటే, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటే మనకు లేని తలనొప్పులు వస్తాయి. కాబట్టి జరిగే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వేసుకొని తర్వాత మనకు దీన్ని అడ్డుకున్న వాళ్ళగా మనం ఎందుకు మిగలాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ గా వైసీపీ వైసీపీ కూడా కోర్టుకు వెళ్ళండి. వీళ్ళు కాబట్టి ఇంకో పార్టీ తీసిన పెద్ద పార్టీలకి ఏం కొర భారతదేశంలో రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి కదా. కాబట్టి ఓలో పార్టీ తీసుండొచ్చు, వాళ్ళు వేయలేదు. ఎందుకు వేయలేదంటే దీన్ని ఎవరేసినా ఇప్పుడు తెలుగుదేశం పిటిషన్ వేయాలి, నవ కాంగ్రెస్ ఏదో వేసిందంట. ఇప్పుడు తిట్టేది ఎవరు తిడుతున్నారు? వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి తిడతారు. అది లాజికలీ కరెక్ట్. ఆ రోజు కూడా వైసీపీ వేసుకుంటే ఎవరు తిట్టుంటారు? లాజికల్ గా వాళ్ళనే తిట్టుంటారు. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ